రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే ఫోన్లో ఎట్లయితే ఈరోజు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుందో, బటన్ నొక్కితే ట్యాక్సీ ఇంటికి వస్తుందో, మీరు బటన్ నొక్కితే బీసీ సర్టిఫికేట్ అందజేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా బీసీ సెన్సస్ పైన 2014లోనే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం జరిగింది. అంతేకాదు రాష్ట్రంలోనే బీసీ సంక్షేమ శాఖ కాదు దేశానికే అవసరమని చెప్పిన మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. తప్పనిసరిగా రేపు కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అది తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మీ అందరు తెలిసిందే, యువగలం పాదయాత్ర చేశాను. 3132 కిలోమీటర్లు నేను నడిచాను. ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది. మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే, నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని, ఒక బటన్ నొక్కితే భోజనం వస్తుంది, ఒక బటన్ నొక్కితే సినిమా చూస్తున్నాం, ఒక బటన్ నొక్కితే ట్యాక్సీ వస్తుంది, కానీ ఒక బటన్ నొక్కితే ఎందుకు ప్రభుత్వం మీ దగ్గరికి రావట్లేదు, ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని ఆనాడు చెప్పా. అందుకే ఈరోజు మన మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం, ప్రజల చేతిలో పాలన, మాది ప్రజాప్రభుత్వం, ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభించడం జరుగుతుంది. యువగలం పాదయాత్రలో అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకునే నాకు అవకాశం కలిగింది.